జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. కేరా, నువ్వు పుత్రుడివా శత్రువ్వా? నిన్ను ఎలా పెంచాన్రా? నా కడుపున చెడపుట్టి చేసావు కదరా. నీకు సాయంగా నేను నిలబడితే నాకు వెనుపోటు పొడుస్తావా? నా కడుపున పుట్టి నా కడుపులో కత్తి దించటానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఎంత చేశాను? నువ్వు బాగుపడాలని నేను కోరుకుంటూ ఉంటే నన్ను కటకటాల్లోకి నెట్టడానికి నువ్వు పూనుకుంటావా? ఛీ! శక్తి, బావున్నావా? నేనెక్కడున్నాను? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఏం శిక్ష పడుతుందో ఏంటో అని నేను టెన్షన్ పడి చస్తుంటే బాగున్నావా అని అడుగుతావా? అయ్యయ్యో, ఐఎమ్ సారీ. ఏదో నీ మీద ప్రేమతో అడిగాను కానీ సిచ్యువేషన్ కూడా గమనించలేదు. సరే కానీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి శక్తి? కోర్టుకు వెళ్ళినా నీకు శిక్ష పడుతుంది కదా. చూడు, నేనిప్పుడు జస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను, జైల్లో లేను. శిక్ష ఖరారు కాలేదు. పడే అవకాశం ఉన్నా కూడా ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఆశలు ఆశయాలు వేరు. నేనేంటో నీకు తెలిసి కూడా నన్నిలా గుచ్చి గుచ్చి అడిగావంటే నీ గుండెల్లో గుచ్చుతాను. నేను చచ్చిన జైలుకెళ్ళను. ఏంటి, జైలుకి వెళ్ళవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాక వాళ్ళు జైలుకి పంపకపోతే ఎక్కడికి పంపుతారు? నువ్వేమైనా గోడకి కన్నం పెట్టి పారిపోదాం అనుకుంటున్నావా? లేకపోతే సొరంగం ఏమైనా తవ్వి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఏయ్, నోరు ముయ్యవే. నా ప్లాన్స్ నాకున్నాయి. నీకు నేను ఏ ప్లాన్ చెప్పినా ఎప్పుడు ఫెయిల్ అవడమే కానీ ఆ ప్లాన్ నుంచి సక్సెస్ అయ్యింది లేదు. రేపేం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావుగా. ఎక్కించండి. సార్, నేను శక్తి గారితో ఒక నిమిషం మాట్లాడొచ్చా? సరే, మాట్లాడండి. శక్తి, నేను నీకు తోడుగా లేనని నువ్వేమీ దిగులు పెట్టుకోకు. నేను అప్పుడప్పుడు నీకోసం నీకిష్టమైన చికెన్ శాండ్విచ్ కూడా తీసుకొస్తానే. జైల్లో మాత్రం జాగ్రత్త సుమా. నీకు తప్పుగా అర్థమైనట్టుంది. జాగ్రత్త అంటే నీకు జాగ్రత్త చెప్పడం లేదు, నీతో పాటు ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళు జాగ్రత్తే. నువ్వు బయట చేసిన కుట్రలు కుతంత్రాలు లోపల మాత్రం చేయకే. అసలే ఖైదీలు మెడ కొరికి చంపేస్తారు. ఏంటే, నేను జైలుకు వెళ్తున్నానని నీకు అనిపిస్తోందా? చెప్పాను కదా వెళ్ళను అని. ఏంటమ్మా, ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో నీలుగుతావేంటి? ఈ టైంలో కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావేంటి? బ్రెయిన్ ఉందా లేకపోతే ఏదైనా వైరస్ అంటుకుందా? పూర్తిగా చచ్చిపోయిందా? సార్, సిఐ గారు, నేను తరణితో ఒక నిమిషం పర్సనల్గా మాట్లాడచ్చా? సార్, ఒక్క నిమిషం.
ఒక్కసారి ధరణితో మాట్లాడినివ్వండి ప్లీజ్. ధరణి మాట్లాడతావా? ప్లీజ్ ధరణి, ఒకే ఒక్క నిమిషం. అంతకంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టనా? ఒక్క 2 మాటలు. పర్వాలేదు, వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. ఏం చెప్తాడో విను. రాధరణి ప్లీజ్. నాకు తెలుసు ధరణి, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకుంటున్నావో నాకు తెలుసు. నన్ను చూస్తే నీకు ఎంత ఆవేశం వస్తుందో, ఎంత కంపరంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు పడాల్సిన శిక్ష పడింది. నేను చేసిన తప్పుకి, నీ జీవితంతో ఆడిన ఆటలకి నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని కూడా నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎప్పుడైతే నీకు నా మీద ప్రేమ పోయిందో అప్పుడే నీ మీద నాకు అంతులేని ప్రేమ మొదలైంది. నేను మారి మనిషినయ్యాను. కానీ నువ్వు నన్ను క్షమించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ప్రమాణపూర్తిగా చెప్తున్న మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం గుర్తుపెట్టుకో. నేను చేసిన వాటికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు ధరణి. నేను జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చే సమయానికి నా గురించి కొంచెమైనా ఆలోచించు. కాస్తైనా క్షమిస్తావని వెళ్తున్నాను ధరణి. నన్ను క్షమించు. నువ్వు క్షమిస్తేనే నేను జైల్లో కాస్త మనశ్శాంతితో బతకగలుగుతాను. ప్లీజ్. కానిస్టేబుల్స్ ఎక్కించండి. అలాగే సార్. మేడం పదండి. ఏంటి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎక్కండి. దగ్గరికి రావద్దు, ఎవరు దగ్గరికి రావద్దు.